ప్రాంతాల్లో స్పెషల్ చేసి నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఆదివాసీ ప్రాంతాల్లో స్పెషల్ చేసి నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఇచ్చినటువంటి హామీ వెంటనే అమలు చేయాలి. ఇచ్చినటువంటి హామీ వెంటనే అమలు చేయాలి. ఇచ్చినటువంటి హామీ వెంటనే అమలు చేయాలి. ప్రాంతాల్లో 100% ఉద్యోగ నియామక చట్టం చేయాలి. ప్రాంతాల్లో స్పెషల్ చేసి నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఇచ్చినటువంటి హామీ వెంటనే అమలు చేయాలి. ఏదో ముఖ్యమంత్రి గారు ఏదో చేస్తారు, ఏదో హామీ ఇస్తారు, ఏదో సమస్య పరిష్కరిస్తారు అనే ఒక ఆశతో మనం అందరం ఉన్నాం. వారికన్నా ముఖ్యంగా మన నిరుద్యోగులు, డిఎస్సి అభ్యర్థులు ఎక్కువ మంది చాలా పెద్ద ఆశ పెట్టుకున్నాం. మన జీవితానికి సరిపడా ఆశ, ఒక మాట చెప్పాలంటే అటువంటి ఆశ మనం పెట్టుకుని ఉన్నాం. ఆ ఆశ నెరవేరుస్తాం. డిఎస్సి అభ్యర్థులు లేదు రాష్ట్రంలో ఉన్న గిరిజన నిరుద్యోగ అభ్యర్థులు వాళ్ళు పెట్టుకున్న ఆశ నేను నెరవేరుస్తాను. మీరు కోరుకుంటున్న 100% రిజర్వేషన్ మీకు ఇస్తాను. మీకు ఆదివాసీ స్పెషల్ డిఎస్సి ఇచ్చి గిరిజనులకు ఉద్యోగాలు ఇస్తాను అని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాదలో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు మొట్టమొదటి అరకులో జరిగిన ఎన్నికల సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ 100% రిజర్వేషన్ కల్పిస్తాం, మమ్మల్ని గెలిపించండి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ 100% రిజర్వేషన్ పై స్పెషల్ డిఎస్సి కల్పిస్తామని దాదాపు 6 సార్లు ప్రకటన చేస్తున్నాడు. ఈ 6 సార్లు ప్రకటన చేసి దాదాపుగా 700 రోజులు పైన అయింది. ఎన్ని రోజులు అయితే దాదాపు 2 సంవత్సరాలు దరిదాపుతా వస్తుంది. ఒక హామీ అమలు చేయడానికి, ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయడానికి, మేము ఉద్యోగం ఇస్తామని చెప్పిన హామీ అమలు చేయడానికి 600 రోజుల పైన 700 రోజుల పైన పడుతుంది. ఇది చాలా అన్యాయం. ఇది ఈరోజు ఈ దేశంలో పెట్టుబడుల కోసం, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొచ్చి నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గవర్నమెంట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒప్పందం చేసుకుని వస్తున్నారు. ఒప్పందం తీసుకుని వచ్చి ఈ రాష్ట్రంలో ఎకరా స్థలం రూపాయికి 25 పైసలకి 30 పైసలకి 100 రూపాయలకి 50 రూపాయలకి భూములన్నీ ఎవరికి ధనవంతులన్నీ కార్పొరేట్ 2 రోజుల్లో అమలు చేస్తున్నారు. 2 రోజుల్లో అమలు చేస్తున్నారు. 2 రోజుల్లో అమలు చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం చేపడతామని చెప్పి ఈ రాష్ట్రంలో జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించిన 10 రోజుల్లో జీవో వచ్చేసింది. నిర్ణయించిన 10 రోజుల్లో జీవో వచ్చేసింది. ఆ జీవో అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం పోలీసులందరూ కలిపి అనేక రకమైన ప్రయత్నాలు చేశారు. మీ అందరికీ తెలుసు. డ్రోన్లు ఎగరేశారు, హెలికాప్టర్ తిప్పారు, పోలీసులు పెట్టి నిర్బంధం ప్రయోగించారు, ఉద్యమంలో రాకుండా గిరిజనుల్ని భయభ్రాంతులకు గురి చేశారు, వారి మీద తప్పుడు కేసులు పెట్టారు. అయినా గిరిజనులు ఎక్కడ భయపడలేదు. గిరిజనులు పెద్ద ఎత్తున కదిలి తమ భూభాగాన్ని, తమ గ్రామాన్ని, తమ అడవిని కాపాడుకున్నారు. ఆ రకంగా కోర్టు పెడితే తప్ప ఈరోజు ఆగలేదు. ఈరోజు వరకు నేనంటుంది ఏంటంటే కార్పొరేట్ కంపెనీల కోసం, ధనవంతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న హామీని గంటల్లో, గడియల్లో, రోజులు అమలు చేస్తున్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గిరిజన నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ఎందుకు అమలు చేయాలి? అమలు చేయడానికి వచ్చిన ఆటంకం ఏంటి నీకు? ఈరోజు భారత రాజ్యాంగంలో స్పష్టంగా చెప్తుంది. 5వ షెడ్యూల్ క్లాస్ 2 ప్రకారంగా ఆదివాసులు 100% రిజర్వేషన్ కల్పించవచ్చు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం, గత రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసుల తరపు నుండి మోడీ ప్రభుత్వం కావచ్చు, సుప్రీంకోర్టులో సరైన వాదనలు వినిపించకపోవడం వల్లనే మనకు 100% రిజర్వేషన్ సుప్రీంకోర్టు కొట్టేసింది. సరైన వాదన వినిపించడం కాదు, అసలు ఆ రోజు హీరింగ్ జరుగుతున్నప్పుడు
ప్రభుత్వం తరపు నుంచి లాయర్ పాల్గొలేదు. అక్కడ ప్రభుత్వం తరపు నుంచి లాయర్ పాల్గొనకపోవడం వల్లనే అంతేగా కొట్టేసారు. అంతే తప్ప అది చట్టవిరుద్ధమైనది కాదు. దొంగవాడికి కోర్టులో అవకాశం ఇస్తారు. దొంగ కాదని నిరూపించుకోమంటారు. అంటే ఒక దొంగ కాదని నిరూపించుకోవడానికి కోర్టు అనేక అవకాశాలు ఇస్తుంది. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న దాదాపు 71 లక్షల మంది గిరిజనులు, తెలంగాణ ప్రాంతంలో ఉన్న సుమారు 20 లక్షల మంది గిరిజనులు ఎంతో ఆశతో ఎంతో ప్రయోజనం పొందుతున్న రిజర్వేషన్ పట్ల ఎంత జాగ్రత్తగా ప్రభుత్వం వ్యవహరించాలి. దొంగలకే కోర్టుల్లో అవకాశం ఇస్తున్నప్పుడు ఆదివాసుల పక్షాన మాట్లాడడానికి లాయర్లు పెట్టి నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి ఆదివాసులు రక్షించాలి. మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేయలేదు. వచ్చే ముందు మిమ్మల్ని గుర్తుంచుకుంటారు, హృదయాల్లో దాచుకుంటారు. ఎంతో మంది నిరుద్యోగులకు మీరు అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు. అరకులో అడుగు పెట్టగానే మీరు గిరిజనులకు శుభవార్తతో వస్తే, తీపి కబుర్తో వస్తే వీళ్ళందరూ స్వాగతిస్తారు. భవిష్యత్తులో మీ పార్టీ కూడా అండగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. లేదనుకుంటే ఇప్పటికే ఈ గిరిజన ప్రాంతాల నియోజకవర్గాల్లో చాలా చోట్ల మీకు అవకాశాలు పోయినాయి. భవిష్యత్తులో ఈ రకంగా గిరిజనుల్ని విస్మరిస్తే అదే పద్ధతిని జగన్మోహన్ రెడ్డిని ఎలాగైతే గద్దె దింపారో అటువంటి పరిస్థితి మళ్ళీ ప్రజలందరూ కలిసి చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి గిరిజనుల్ని అమాయకులు, వాళ్ళని చేయలేరు, వాళ్ళకి జ్ఞానం లేదు, వాళ్ళకి చదువు లేదు, సమాజానికి దూరంగా ఉన్నారు అనుకోకండి. వాళ్ళు సమాజంతో మమేకమై ఉన్నారు. ఈ సమాజానికి ఆహారం ఏది తినాలో నేర్పించిన వాళ్ళు, ఈ సమాజానికి ఏ జబ్బుకి ఏ మందు వాడాలో తెలిపిన వాళ్ళు, ఈ సమాజంలో ఎలా కట్టుబట్టాలో వేసుకోవాలో నేర్పిన వాళ్ళు కోసం మీకు తెలుసు. కాబట్టి మీరు మరి సలహాదారులుగా, లీగల్ అడ్వైజర్గా గిరిజనుల పట్ల ఒక అవగాహన ఉన్న వ్యక్తిని పెట్టుకొని ఉన్నారు. కాబట్టి ఆ రోజు మరి ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ ఆధ్వర్యంలో తూతు మంత్రంగా ఏవో చర్చలు జరిపి తీసుకొస్తాం ఇదిగో అదిగో అని చెప్పడం జరిగింది. కాబట్టి అలా మోసం కాకుండా గిరిజనుల్ని ఆదుకోవాలని, ఈ గిరిజనులు మీకు ఎప్పుడు అండగా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటున్నాం. లేని పక్షంలో ఇదే గిరిజనులు భవిష్యత్తులో మరి పెద్ద ఎత్తున ఆందోళనలు చేయాల్సిన పరిస్థితులు కూడా వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ, మరి రేపు అడుగు పెట్టే ముందు గిరిజనులకి శుభవార్తతో రావాలని చెప్పి మరి కోరుకుంటున్నాం. ఆ రకంగా మీరు వస్తే మీరు ఇచ్చిన మాటకి మడమ తిప్పని నాయకుడుగా గిరిజనుల్లో నిలిచిపోతారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరి సభాధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. అసెంబ్లీ సమావేశాలు అవుతామని మన ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలు వచ్చిన దేవస్థాపన పద్ధతులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా తీసుకొస్తాం. ఎంతకైనా కూడా ముందు నాకైతే ఎలా ఉందంటే ఏమైనా కూడా ఈ ఉద్యమంలో మా ప్రాంతంలో మాకు రావాల్సినటువంటి ఉద్యోగాలు రక్షించుకోవడం కోసమని చెప్పేసి అవసరమైతే ఎంత త్యాగంకైనా సిద్ధపడతాం తప్ప మేము ఒక్క ఉద్యోగం కూడా బయట ఒప్పుకునే పద్ధతులు లేదన్నటువంటి వాతావరణం మనం సృష్టించాలి. ప్రతి వ్యక్తి దగ్గర ఆ రకమైనటువంటి దమ్ము ధైర్యం రావాలి. ఆ రకంగా ఆ శక్తి లేదా ఆ రకమైనటువంటి ధైర్యం కోసం అని చెప్పేసి మీరంతా కూడా ధైర్యం కోసం అని చెప్పేసి, తెగింపు కోసం అని చెప్పేసి మీరంతా కూడా మందు అయినా ఇంజక్షన్ అయినా వేసుకొని మీరు సిద్ధపడాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను. చాలా వరకు ఈరోజు కంపెనీల్లో వెళ్ళి చాలామంది డిగ్రీలు, బీఈడీలు, పీజీలు, బీటెక్లు, ఎంటెక్లు అని అన్ని చదువుకున్నా కానీ, ఎడ్యుకేషన్స్ అన్నీ ఉన్నా కానీ ఉద్యోగాలు లేని కారణంగా, ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగాలు లేని కారణంగా ఎందుకు చెప్తున్నానంటే, నేను డిగ్రీ, బీఈడీ చేశాను, అలాగే గైడ్ కూడా చేశాను. కానీ ఉద్యోగం లేని కారణంగా, ఆర్థిక స్తోమత లేనటువంటి పరిస్థితుల్లో భాగంగా నేను కూడా ఒక కంపెనీలో ఒక కంపెనీ కాదు అనేక కంపెనీల్లో అనేక రకమైనటువంటి ఉద్యోగాలు చేసుకొని ఈ రోజు వరకు నా ఫ్యామిలీని నేను పోషించుకొని వచ్చినటువంటి వ్యక్తిని. నేను ఏం కోల్పోయాను అనేటటువంటి
ఆ పరిస్థితులన్నీ కూడా నేను అనుభవించాను. నేను చాలా పేద పరిస్థితుల్లో నుంచి ఈ స్థాయికి వచ్చాను. అంటే ఈ స్థాయికి నేను రావడం అంటే ఏదో ఇక్కడ ఉన్నటువంటి ఐటీడీఏ నాకు ఇచ్చినటువంటి ఏదో ప్రోత్సాహకాలు కాదు. నా స్వయం కృషి ద్వారా నేను ఒక కంపెనీలకి వెళ్ళి ఏదో నా ఫ్యామిలీని పోషించుకోవాలి, డెవలప్ చేసుకోవాలి అని చెప్పేసి అటువంటి కంపెనీలకు వెళ్ళి అనేక సేవలు, అంటే ఒకటి కింద కాళ్ళ కింద బానిసత్వంతో పనిచేసి కూలి పనులకి వెళ్ళి కూలి చేసి ఈరోజు నేను వచ్చి నా ఫ్యామిలీని ఆ రోజుల్లో ఫ్యామిలీని పోషించుకొని ఈరోజు ఈ విధానంగా నా జీవనాన్ని చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఉండాలంటే మనలో ఐక్యత పెరగాలి. ఖచ్చితంగా మనం అందరం కూడా ఇంకెక్కువ ఐక్యత పెంచుకొని మనమందరం ఇంకా అంటే మనం ఈ ఒక్కరమే కాదు, మనతో ఇంకో 5 మంది 10 మంది వచ్చేలాగా మనము ఈ యొక్క కొన్ని కార్యక్రమాలు చేయాలి. వాళ్ళందరికీ కూడా మోటివేషన్ ఇంకా చెయ్యాలి. ఆ మోటివేషన్ ద్వారా ఇంకెక్కువ మంది వచ్చి ఇంకెక్కువ ఉద్యమాలకి ఇంకొక రూపు కల్పన చెయ్యాలనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం. లేవు కనీసం నిజం చెప్పకూడదు, కానీ ఒకనొక రోజుల్లోని రవాణా చేద్దామంటే రవాణా సౌకర్యాలు కూడా లేనటువంటి పరిస్థితుల్లో మన తల్లిదండ్రులు అనేక కూలి పనులు, రైతు పనులు చేసి మనందరినీ కూడా వాళ్ళు తిన్నా తినకపోయినా మన భవిష్యత్తులు బాగుండాలి, మన కుటుంబ పరిస్థితుల్ని మనలాగా ఉంచకూడదు, మా పిల్లలైనా కానీ రేపొద్దున జీవితాల్లో చాలా సుఖంగా బతకాలని చెప్పేసి మన తల్లిదండ్రులు చాలా గొప్పగా కష్టపడి అనేక కష్టాలు పడి మనల్ని ఈ విధంగా కష్టపడి చదివించినటువంటి పరిస్థితి. చదివించినటువంటి తరుణంలో నిజానికి చెప్పకూడదు, కానీ ఈ ప్రభుత్వాలు మనకు చేస్తున్నటువంటి ఈ మోసాల వల్ల మన తల్లిదండ్రులు కోరుకున్నటువంటి ఆశయాలు అవన్నీ కూడా మన తల్లిదండ్రులకి నెరవేర్చినటువంటి పరిస్థితి. మనకు ప్రభుత్వమే ఇంత కుట్రపూరితంగా చేస్తున్నటువంటి వ్యవహారాలు మనం గమనించాలి.